ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ విశ్వాస గృహం అనే ప్రోగ్రాం మీకు స్వాగతం. మనము దేవునికి స్తుతి పాట పాడి ప్రార్థన చేసి మనం దేవుని వాక్యం ధ్యానిస్తాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ముడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మార అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆకువాడక ఆత్మఫలములు ఆనందంతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీ ఊరన నన్ను నాటితివా. వడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమై ఉన్నది. నా జీవిత ధన్యమై ఉన్నది. స్తోత్రం తండ్రి, స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్న మా దేవా, ఈ సమయంలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి, మీ వాక్యం బలముగా ప్రకటించడానికి మీ కృపా కటాక్షం మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరైతే, ఏ సహోదరులు అయితే, ఏ సోదరి అయితే, ఏ కుటుంబం అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, వాళ్ళకు నిండుగా ఆశీర్వదించి మీ రక్తంతో కడిగి, మీ పవిత్రమైన రక్తంతో, మీ అమూల్యమైన రక్తంతో, మీ నిష్కలంకమైన రక్తంతో వాళ్ళకి కడిగి మీ వాక్యంతో బలపరచండి తండ్రి. మీ ఆత్మ అగ్ని అభిషేకంతో వాళ్ళకు నింపండి తండ్రి. మీ రాకడ కొరకు వాళ్ళకు సిద్ధపరచండి తండ్రి. ఈ వాక్య ధ్యానంలో వాళ్ళకు మీ వాక్యం ద్వారా వాళ్ళ గృహాలను, వాళ్ళ తలంపులను, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వాక్యం, దేవుని వాక్యం ఎలా కట్టుకోవాలో వాళ్ళకు నేర్పించండి తండ్రి. అవును తండ్రి, శాంతి సమాధానంతో వాళ్ళకు నింపి ఈ సమయంలో వారితో మీరే మాట్లాడమని, మీరే వాళ్ళకు నడిపించమని, మీరే వాళ్ళ ద్వారా, వాళ్ళ జీవితం ద్వారా మీరే ఘనత, మహిమ, ఆరాధన యుగయుగములు పొందుకోమని యేసుక్రీస్తు అనే నామంలో, పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు, మన దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు. అందుకోసం మనకు ఆయన మాటలు మనకు పవిత్రమైన గ్రంథంలో ఆయన మనకు రాసి ఉన్నాడు. ఇంకా ఈ జీవితం ఇచ్చిన దేవుడికి మనము కృతజ్ఞతతో ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన జీవితము చాలా విలువైన జీవితము. అందుకోసమైన మనల్ని అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనమే ఆయనని ప్రేమిస్తున్నామా లేవా మనమే మన హృదయానికి ప్రశ్న వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సమయంలో పాస్టర్ సారా గారు ఇక్కడ ఉన్నారు. ఆమె దేవుని వాక్యము ప్రకటిస్తుండగా మనము దేవుని వాక్యంలో మన జీవితాలను కట్టుకోవాలని మన ఆశ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి దేవుని కృపలో? మనమందరం చాలా సంతోషంగా, సమాధానంగా ఉన్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట 3 మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి ఓర్పు, ఇంకొకటి సంతోషం ఉండడం. సంతోషంగా ఉండు, సంతృప్తిగా ఉండు అంటున్నాడు దేవుడు. మరి ఎంతమందికి సంతృప్తి లేదో తెలియట్లేదు. ఇంకొకటి నిన్ను చెరిపేదేంటి, దాన్ని తీసివేయమంటున్నాడు. ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం. ఓర్పు అంటే మనం చేస్తున్న పనుల్లో, మనం చేస్తున్న ఏ పనైనా కూడా సహనముతో, ఓర్పుతో, యథార్థమైన హృదయంతో, మంచి మనసుతో చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొకటి, ఎంతకాలమైనా కూడా చీకటి బతుకులు బతుకుతున్నామే కానీ వెలుగు చూడకుండా ఉన్నామంట. సంతృష్టిగా ఉండకుండా ఉన్నామంట. నడి వయసు, యవ్వన వయసు, ముస్లిం అంటే
వయసు ఎళ్ళిపోయినా కూడా, నడి వయసు వచ్చినా కూడా అదే దిగులు, అదే చింత, అదే పాత ఆలోచనలు, అలాగే బ్రతుకుతున్నామని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు ఒక ఆజ్ఞ ప్రకారం ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమనంటే సంతోషంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఆ సంతోషం ఎలా వస్తదంటే ఎప్పుడైతే ప్రభులో ఉంటామో, అందుకే ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని చెప్పింది. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఉంటామో, చక్కని మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే ఇంక ఎవరి నడిపింపు మనకు అవసరం లేదు. లోకం వైపు చూస్తే మనం పడిపోతాము. ఇప్పుడు వాక్య ధ్యానంలోకెళ్దాం. ఎవరంటే ఈ ఈ సా ప్రసంగి రచించింది సొలొమోను. ఆయన మహాజ్ఞాని. ఎందుకు రచించాడంటే, ఎంతమందోను వివాహం చేసుకొని, దేవుడు తనకొక ప్రణాళిక కలిగి, ఒక అభిషేకంతో తనను, ఒక ప్రణాళికతో తను రాజు చేస్తే, తను అనేకులకు వివాహం చేసుకొని, వారి హృదయాలు ఆయన హృదయం తిప్పేసి, విసుగొచ్చి మాటలు రాస్తున్నాడు. దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అనేక స్త్రీల కంటే, ఒక్క స్త్రీ చాలు అనేసి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు మనకి మాటలు నేర్పిస్తున్నాడో గ్రహిస్తాం. ఆలోచించి మన జీవితాలను మార్చుకోవాలి. ఎందుకంటే మనుషులనంట దేవుడు యథార్థంగా పుట్టించాడంట. వాళ్ళంట వాళ్ళే యంత్రములు, వాళ్ళ ఇష్టం ప్రకారమైన జీవితం వాళ్ళు చేసుకున్నారంట. ప్రార్థన చేసుకొని వాక్యదానంలోకెళ్దాం. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, వాక్యం అర్థమయ్యే కృపను నీకియ్యండి నాయన. నా నోట మీరు మాట్లాడి మీ ప్రజలకు బోధించండి ప్రభువా. అవును తండ్రి, మీరే మాట్లాడుతున్నందుకు వందనాలు నాయన. ఎవరి మనసులో సంతోషం లేదు, ఎవరు ఎంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా కూడా సఫలత లేదని బాధపడుతున్నారు. అవును తండ్రి. ఇంకొకటి, హృదయం అనేది వ్యాధి తండ్రి, ఘోరమైన వ్యాధి నాయన అది. అందులో ఇరుక్కొని ఆ పాప స్థితిలో నుంచి బయటికి రాలేక, నిన్ను ఆరాధించలేక, మళ్ళీ లోకం వైపు తిరుగుతున్నారు నాయన. దాన్ని తొలగించు అని మాట్లాడుతున్నావు తండ్రి. అది తొలగించే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏ ఏ బిడ్డలు చూస్తున్నారో వారికి నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఈ సమయంలో ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ. యేసునామములో స్తునాము తండ్రి. ఆమేన్. ప్రసంగి 11 అధ్యాయం మనము 4 వచనం కాడ నుంచి చదువుదాం. 11 అధ్యాయం 4 వచనం 4 అధ్యాయం 5 వచనం కాడ నుంచి మనం చదువుదాం. ఎందుకు ఈ వచనం దేవుడు చెప్తున్నానంటే, ఓర్పు, సహనం కలిగి ఉండు అంటున్నాడు. అది సేవా విషయంలో అయినా కూడా, అది నీ పని విషయంలో అయినా కూడా, నువ్వు నమ్మిన విశ్వాసం విషయంలో కూడా పడిపోకుండా నమ్మకంగా ఉండు. తప్పుదారి వెళ్ళకు. ఎందుకంటే త్వరగా వచ్చింది అది గడ్డి వలె ఎండిపోతదంట. కాబట్టి మన మన జీవితంలో అత్యధికంగా ఆశ పెట్టుకోవద్దని ఈ వాక్యం ఇస్తున్నాడు దేవుడు. ఈ 5వ అధ్యాయం 5వ వచనం 11వ అధ్యాయం ప్రసంగి. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరగదు. అలాగూ సమస్తం జరిగించు దేవుని క్రియలు ఎరగవు. సమస్తం జరిగించు దేవుని క్రియలు నీవెరగవు. ఉదయమున విత్తనము విత్తుము, అస్తమయమందున నీ చెయ్యి వెనుకకు తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండు సరి సమానంగా ఎదుగును నీవెరగవు. చూసారండి, అది ఫలించునో ఇది ఫలించునో, రెండు ఫలించునో నువ్వు ఎరగవు. ఇప్పుడు ఏమీ నీకు అర్థం అవ్వదు. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అందరూ హేళనక్క చెయ్యొచ్చు. వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది, వీళ్ళు ఎదగలేరు, వీళ్ళ పితరులు పాపం చేసిండ్రో, లేకపోతే వీళ్ళ కన్నవారు పాపం చేసిండ్రో, వీళ్ళ బతుకు ఇలాగే ఉంది అని చాలామంది ఎగతాళిగా చెయ్యొచ్చు మనల్ని. కానీ
గుడ్డివాడి యోహాను సువార్తలో గుడ్డివాడికి కన్ను లేకుండా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఒక మాట అంటారంట. అయ్యా! ఈడే పాపం చేసిండో, వీని కన్నవారు పాపం చేసిండ్రో, ఇతడు గుడ్డివాడిగా అయ్యాడు అని అంటారంట. అప్పుడు మన యేసయ్య ఏమంటారో ఒక మాట ఉంది. వీడు తల్లిదండ్రులు పాపం చేయలేదు, వీడు పాపం చేయలేదు. దేవుని మహిమపరచుటకు ఇతడు గుడ్డివాడుగా అయ్యాడు. ఇప్పుడు ఇది ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే చాలామంది విసికి ఉన్నారు వాళ్ళ జీవితంలో. ఎందుకు విసికి ఉన్నారంటే వారికి కలిగింది సంతృప్తిగా తినలేకపోతున్నారు. వాళ్ళ దేవుడు చేసినది సంతోషంగా ఉండలేకపోతున్నారు. దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చిండ్రో అది సరిపోకపోతుంది. ఒకవేళ న్యాయంగా యథార్థంగా జీవించాలని ప్రయత్నించినా కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మాటలతో వాళ్ళను గాయపరుస్తున్నారు. అది చూసి కృంగిపోతున్నారు. అది చూసి అడ్డదారిలో తొక్కుదాము, ఏదైనా చేసి ఏమైనా చేసి కార్యాలు చేద్దాము, ఏదైనా చేద్దాము, ఎవరినైనా ముంచుదాము అన్న తప్పుడు దారిలో వెళ్తున్నారు. అందుకు కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, తప్పుడు మార్గంలో వెళ్ళకు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. చక్కని మార్గం నేను ఏర్పరచి ఉన్నాను. ఇరుకు ద్వారముగా వెళ్ళుము, పోను పోనుగా అది విశాల మార్గంగా మారిపోతుంది. పోను పోనుగా ఎందరికో నువ్వు దీవెనగా మారిపోతావు. లేదు వాళ్ళలాగా నేను ఉండాలి, నేను త్వరగా పైకెక్కాలి అంటే త్వరగా వచ్చిందంట, త్వరగానే తరిగిపోతుందంట. ఒక్కొక్క మెట్టు దేవుడు ఏదో ప్లాన్‌తో నిన్ను నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మోకరించి ఆయన చిత్తం చొప్పున జరిగిస్తామో అది అన్ని విషయంలో ఘనముగానే ఉంటది. తుదకది కొద్దిగానే అందరికీ కనిపిస్తది. అది ఏమీ లేనట్టే కనిపిస్తది. కానీ గర్భంలో స్త్రీ గర్భవతి అయిన గర్భంలో ఉన్న బిడ్డ ఎముకలు నీకు తెలియవు. గాలి ఏ త్రోవన వచ్చినో అది కూడా నీకు తెలియదు. కానీ అలా ఉంటాయంట దేవుని కార్యాలు. ఎప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయో మనకు తెలియవు. ఆయన సమస్తం చేయగలిగే దేవుడు. ఎప్పుడైతే ఆయన వైపు మనం మల్లుతామో, ఆ యథార్థమైన జీవితం జీవిస్తామో, ఆయన మనల్ని యథార్థమైన బిడ్డలుగానే పుట్టించాడు. ఆయన రూపంలోనే మనకు చేశాడు. ఆయన శక్తిని మనకిచ్చాడు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. జీవాత్మను మనలో ఊదాడు. మరి మనమెందుకు తంత్రాలు మంత్రాలు నేర్చుకున్నాం? నేను చెప్పట్లేదు, 8వ అధ్యాయంలో ఉంది. నేను యథార్థంగానే పుట్టించాను నా బిడ్డలకు, ఎందుకు నా బిడ్డలు ఇలా తయారయ్యిండ్రు అని ఆయన బాధపడుతున్నాడు. మనం చేసే పనులను చూసి దుఃఖపరుస్తున్నాం మనం పరిశుద్ధాత్మకి. కొంచెం ఓర్చుకో, యథార్థమైన జీవితం జీవించమని దేవుడు సెలవిస్తున్నాడు. యథార్థమైన జీవితం జీవించమంటున్నాడు. చాలామందికి యథార్థత లేదు. ఆ యథార్థతగా జీవిస్తే ఎప్పుడు విత్తనాలు విత్తు, నీ చేతనైన పని చేయి. నీకు దేవుడు ఏది ప్రేరేపణిస్తే ఆయన పనిలో పాల్గొంటూ ప్రార్థన చేయి. ఆయనే నీకు నేర్పిస్తాడు దారి. ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండట్లేదు, అందరూ వచ్చి ఎగతాళి చేస్తున్నారు, అవమానిస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో మనకు తెలియదు. ఆయన కార్యం చేస్తే తిప్పివేసే శక్తి ఎవ్వరికీ లేదు. ఏ నోరైతే అన్నారో ఆ నోరే నీ దేవుడు ఘనమైన దేవుడు, ఘనమైన కార్యాలు నీ ఎడల చేశావు, నీ విశ్వాసం బహు గొప్పది అని అనే రోజు వస్తుంది. అంతేకాని వాళ్ళు పొగడాలి, వీళ్ళు పొగడాలి, వీళ్ళ కళ్ళల్లో నేనుండాలి అనేసి తప్పుడు దారిలో వెళ్ళి తప్పుడు దారితో డబ్బు సంపాదించకు. యథార్థంగా పనిచేయి, యథార్థంగా దేవుణ్ణి ప్రేమించు. మన ప్రేమలో కూడా కపటం ఉండకూడదంట. ఎప్పుడు ఏదైనా చేయొచ్చు అని దేవుడు చెప్తున్నాడు. రెండో మాట ఏంటి అంటే, ఇది చాలా బాగుంది. చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల 7వ వచనం, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుచు కన్నులు ఇంపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గలది,
దినములు అనేకులు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెనని రాబో దినమంతా వ్యర్థమే అని ఆలోచించుకుంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? చాలా సంవత్సరములు బ్రతుకుతూ ఉంటాము. కానీ అదే పాత జీవితంలో బ్రతుకుతున్నాము. వాళ్ళు వెలుగు చూడలేరు. చీకటిలోనే నడుస్తూ ఉంటారు. ఎన్నో ప్రసంగాలు వింటుంటారు. ఎక్కడికెక్కడికో ప్రార్థనకి వెళ్తుంటారు. ఏమేమో చేస్తుంటారు. కానీ చీకటి లోకంలోనే బ్రతుకుతుంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు. అదంతా వ్యర్థము. దాని నుంచి తొలగి వెలుగుంది. మన చీకటి గూడా ఉంది. వెలుగు గూడా ఉంది. రాత్రి గూడా ఉంది. పగలు కూడా ఉంది. మనము పగటి వారము. జ్యోతిమయుడైన దేవుని సంబంధికులము. ఇప్పుడు వరకు రాత్రిలో బ్రతికామేమో. ఇప్పుడు వరకు అంధకార చీకటిలో, ఆ తప్పుడు కార్యాలలో బ్రతికామేమో. దేవుడికి దూరంగా బ్రతికామేమో. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వెలుగు సంబంధులు మీరు, చీకటి సంబంధులు కారు. ఆ బ్రతుకంతా వ్యర్థమే. ఇప్పుడైనా సంతోషంగా ఉండు, సమాధానంగా ఉండు. వయసంతా అయిపోతుంది. ఇక్కడ ప్రసంగి గ్రంథం చదవండి 5వ అధ్యాయం. ఇక్కడ సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. వయసంతా అయిపోతుంది. ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా దేవుడి సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైనా కార్యాలు చేస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. అది చేస్తాను, ఇది చేస్తానని మనం దేవుడికి మాటిస్తాము. కానీ ఏది మనము చెయ్యలేము. ఎందుకు చేయలేము? మనం ఇంకా చీకటి లోకంలోనే బ్రతుకుతున్నాము. మనం చెయ్యబోయేసరికి ఎవరో ఒకరు దేవుడి నుంచి మనల్ని లాగుతూ ఉంటారు. ఏదో ఒక పని మనకు అడ్డొస్తూ ఉంటుంది. ఏదో ఒకటి గుర్తొస్తుంటుంది. ఆ దేవుడికి చేయాల్సిన పనులు ఇంకొకరికి మనము చేస్తూ ఉంటాము. నీ సమయము చాలా తక్కువ ఉంది. ఆ సమయము పోనివ్వకు అని దేవుడు సెలవిస్తున్నాడు. చాలు ఇంకా చీకటిలో బ్రతికింది. ఇప్పుడైనా సంతోషంగా బ్రతుకు. ఎన్ని రోజులు బ్రతుకుతావో మనకు తెలియదు. అన్ని వ్యర్థము దినములు అనేసి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకో మాట ఉంది. నీ యవ్వనము కాలమందు యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయంను సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ ఇష్టము. కానీ జాగ్రత్త. ఏదో ఒక రోజు దేవుని తీర్పు ఖచ్చితంగా ఉంది. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. సమృద్ధి జీవితం ఇచ్చాడు. ఆ జీవితంలో ఎక్కడ పొరపాటైనా కూడా అది ఏ విషయంలో కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, నన్ను ఇక్కడ సంతోషంగా సమాధానంగా బతకమన్నాడు కదా, నేను బ్రతుకుతాను అనడానికి లేదిడా. అన్నీ చెయ్యదగినవి కావు. అన్నిటి మీద నాకు అధికారం ఉంది. అన్నీ చెయ్యదగినవి కావని దేవుడు సెలవిస్తున్నాడు. యవ్వనుడా, నీ యవ్వన కాలమంతా సంతోషంగా, సమాధానంగా, ప్రశాంతంగా బ్రతుకు. సంతృష్టిగా బ్రతుకు. అంటే ఎవరి మనసులో సంతృష్టి లేదనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సంతృష్టి అంటే ఏంటి? ఇక్కడ సంతోషంగా బ్రతకమంటున్నాడు. కానీ యవ్వనులకు కూడా చెప్తున్నాడు. ఇక్కడ నడిసిన ఎంట్రుకల వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారు. బయటికొచ్చి వెలుగులో బ్రతకండి. ఆ బ్రతికిన దినములన్నీ వ్యర్థమే, మీరు ఇప్పుడు చీకట్లో బ్రతికినవని వారికి చెప్తున్నాడు. ఇప్పుడు యవ్వనులకు చెప్తున్నారు ఏమని? మీరు సంతృష్టిగా బ్రతుకు, సంతోషంగా బ్రతుకు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మీరు సంతోషంగా లేమా? మనము సంతృష్టిగా లేమా అంటే లేమని అర్థము. ఎందుకంటే మనకు ఎన్ని ఉన్నా కూడా, ఎంత ఉన్నా కూడా ఇంకొకరికి చిన్నది ఏదైనా ఉంటే అది చూసి మనము ఓర్వలేము. కొందరు ఇలా ఉన్నారు, అందరు కాదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, సంతృష్టిగా ఉండు. నీకు అన్నీ ఇచ్చాను నేను. నీకు ఇచ్చిన దాంట్లో మళ్ళీ నేను లెక్క చెప్తాను. తీర్పు ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. నీ బలము కూడా లెక్క అడుగుతాడు. నువ్వు చేసే పనులకు కూడా లెక్క అడుగుతాడు. నువ్వు మాట్లాడే ఫోన్ కాల్స్కి కూడా లెక్క అడుగుతాడు. ఎవరు నన్ను చూడటం లేదులే, నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చు,
నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా! నేను ఏదైనా చెయ్యొచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడిక్కడ తీర్పు ఉందంటున్నాడు. ఇంకొకటి లాస్ట్, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. మన దేహమును ఏం చెరుపుతుంది? ఏది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది? మన దేవుడికి మనకు దూరం చేస్తుంది. మనం కాసేపైనా ప్రార్థన చేయలేకపోతున్నాం. కాసేపైనా దేవుడితో మాట్లాడలేకపోతున్నాము. ఏది మనల్ని పాడు చేస్తుంది? మంచిగా ఆరాధన చేసేటప్పుడు ఏదో గుర్తొస్తుంటాయి. ఎవరితోనో మాట్లాడాలనిపిస్తుంటది. ఏదేదో మనకు ఇబ్బంది పెడుతుంటాయి. ఎవరో వచ్చి లాగినట్టు. ఎవరు నిన్ను ప్రార్థన జీవితంలో నుంచి పడేయాలని, లాక్కెళ్ళి ఆ పాతాళంలో పడేయాలని, ఏ మనుషులు ఏ ఏ ఏవి నీకు అడ్డొస్తున్నాయి? ఏ ఆస్తులు అడ్డొస్తున్నాయి? ఏ మనుషులు అడ్డొస్తున్నారు? లేకపోతే ఏ ప్రేమ అడ్డొస్తుంది? ఏ మత్తు అడ్డొస్తుంది? ఏ అమ్మాయి అడ్డొస్తుంది? ఏ అబ్బాయి అడ్డొస్తున్నాడు? నీకు దేవుడికి మధ్యన నీ హృదయంను చెరిపేదానికి ఆ చెరుపు అదంట ఈ రోజుని తొలగించుకో అంటున్నాడు. ఆయన కంటే ఏది ఎక్కువ కాదు. ఎవరు మనల్ని ఎక్కువ ప్రేమించరు. ఈరోజు పొగుడుతారు, రేపు పడేస్తారు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది మనల్ని ఎన్నడూ విడవదు, ఎడబాయదు. ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ఈ మాటల వల్ల, నీ దేహాన్ని చెరుపుట వల్ల నువ్వు దేవుడికి చాలా దూరమైపోతావు. చాలా చాలా దూరమైపోతావు. ఏ అబ్బాయి నీ మనసులో ఉన్నారో అది దేవుని చిత్తం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను మార్చుకుంటాను అని. ఏ అమ్మాయి దేవుని చిత్తం లేదో నీ మనసులో ఉందో అది దేవుని చిత్తం లేదు. ఆ అమ్మాయిని నేను మార్చుకుంటానులే అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. వాళ్ళు మారరు కాదు కదా! నువ్వు మారిపోతావు. నువ్వు దేవుడి నుంచి చాలా దూరం అయిపోతావు. ఎందుకంటే నీ మనస్సును, నీ హృదయాన్ని చెరిపేస్తారంట. నీ అలవాట్లు వేరుంటాయి, వాళ్ళ అలవాట్లు వేరుంటాయి. అందుకే వివాహం కూడా దేవుని చిత్తం ప్రకారం జరగాలి. లేకపోతే ఆ వివాహము చాలా ఇబ్బందులకరమై జీవితాంతం నువ్వు దేవుడికి చాలా దూరం అయిపోతావు. అందుకే ఇక్కడ నీ దేహాన్ని చెరిపేది దాన్ని తొలగించుకొనుము అంటున్నావు. ఏమైనా ప్రేమ మత్తులో ఉన్నావేమో, దాన్ని తీసివేసి పడేసేయి. అది నీ దేహాన్ని, నీ శరీరాన్ని గాయపరుస్తుందేమో, దాన్ని తీసి పడేసేయి అంటున్నాడు. ఎందుకంటే నష్టపోయేది నువ్వే. నిన్నే దేవుడు పాతాళంలో వేసేది. దేవుడు తప్ప, దేవుని ఆత్మ తప్ప, దేవుని మాటలు తప్ప ఏ మనిషిని ఎవరును మార్చలేరు. ఆయన మాట తప్ప, ఆయన వాక్యం తప్ప, ఆయన ప్రసన్నత తప్ప ఏ మనిషిని ఎవరు మార్చలేరు. అలా మారుస్తానని నిష్టం చొప్పున, నిష్టానుసారంగా వివాహాలు చేసుకొని, నిష్టానుసారంగా నీ జీవితాన్ని పాడు చేసుకొని, నిష్టానుసారంగా ఇష్టమైన అబ్బాయిలను, ఇష్టమైన అమ్మాయిలను ప్రేమించి దేవుడికి దూరం అయిపోవడము ఏ దేవుడికి ఇష్టం లేదు. ఈరోజే అది ఎవరైనా సరే నీ మనస్సును చెరుపుతుంటే, నా దేవుడికి నాకు అడ్డొస్తున్నారు, నేను దీన్ని తీసి పడేస్తున్నాను. నా భార్య నాకుంది, నా భర్త నాకున్నాడు, నా దేవుడు నన్ను చూసుకునేవాడున్నాడు, నా దేవుడు మంచి అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేస్తాడు, నా దేవుడు మంచి అబ్బాయిని ఇచ్చి నాకు వివాహం చేస్తాడు. నేను ఇంతవరకు నష్టపోయాను ఇతన్ని ప్రేమించి, ఈమెని ప్రేమించి. కానీ ఇప్పుడు నేను నా దేవుణ్ణి ప్రేమిస్తాను, నా దేవుడే నా జీవితాన్ని సరిచేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నీ దేహాన్ని చెరిపే నీ దేహాన్ని చెరిపేది తొలగిపోతుందంట. ఆలోచించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు విన్నాం కదా దేవుని వాక్యం. ఒకటి ఓర్పుతో, సహనముతో ఉండమంటున్నాడు. ఇంకొకటి చీకటిలో బ్రతకకుండా వెలుగు చూడమంటున్నాడు. రెండవది నీకు కలిగిన దాంట్లో సంతోషంగా, సమాధానంగా, సంతృష్టిగా ఉండు అని చెప్తున్నాడు. మూడవది నిన్ను ఏదైతే పాడు చేస్తుందో, ఎవరైతే నిన్ను పాడు చేస్తున్నారో, అది ఏ మాటలైనా కానీ నిన్ను గాయపరుస్తున్నారో దాన్ని తీసి పడేసి దేవుడి సన్నిధిలో కూర్చో ఎక్కువసేపు.
నువ్వు మర్చిపోలేకపోతున్నావంటే నీ ఫోన్‌లో సిమ్ పడేసి కొత్త అసలు ఫోనే పడేసేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఫోన్‌లతో చాలా తప్పులు జరుగుతున్నాయని దేవుడు చూపిస్తున్నాడు. చాలామంది బిడ్డలు ఇలా పాడైపోతున్నారని దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి చెప్పాల్సిందొచ్చింది. నీ మనస్సును చెరిపేది అదే అనేసి. అందుకు కాబట్టి నువ్వు ఎప్పుడైతే మొదట నువ్వు ప్రేమను మర్చిపోయి ఉన్నావో, దేవుని ప్రేమను మొదట ప్రేమించే విధంగా నువ్వు ప్రేమించాలని, మొదట నువ్వు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, దేవుడి కార్యాలకు ముందున్నావో, ఇప్పుడు ఎందుకు వెనకబడ్డావు? ఎవరు నిన్ను స్ ఏ బా దేవుడితో దూరం చేస్తున్నారో, ఒకసారి కూర్చొని ఆలోచించుకొని, ఆ చీడ పురుగుని, నీ హృదయాన్ని తినే ఆ బలహీనతను అది తొలగించుకొని, దేవుని సన్నిధిలో మళ్ళీ నూతన జీవం పొందమని, మళ్ళీ నూతనంగా దేవా నన్ను క్షమించు. నీకంటే అధికంగా ప్రేమించి నేను ఒకసారి మోసపోయాను. అయినా కూడా మళ్ళీ లాగుతుంది నాకు ఆ అపపవిత్రమైన ప్రేమ. అది ఏ ప్రేమ అయినా కూడా అపపవిత్రమైన ప్రేమ తండ్రి. దాంట్లో నుంచి నన్ను లాగేసి, నీ శాశ్వతమైన ప్రేమతో నన్ను పిలువు. నీ పవిత్రమైన ఆ గాయాలతో నన్ను కడుగు. ఇంకెన్నడూ మళ్ళీ వెనకకి వెళ్ళకుండా నన్ను నీ కనుదృష్టిలో ఉంచుము తండ్రి అని ప్రార్థన చేసుకోండి. తప్పకుండా దేవుడు వాళ్ళని మరిపిస్తాడు. తప్పకుండా ఒక నూతనమైన జీవితం నీకు కలుగుద్ది. అంతేకాని నేను మార్చుకుంటాను అని దేవుడి దగ్గర పట్టుదల పడి ఆ వివాహమైన ఏదైనా దేవుడికి నచ్చనిది నువ్వు పొందావంటే నీకు చాలా నష్టం కలుగుద్ది అని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు నువ్వు దేవుడి దగ్గరకొచ్చి ఏడ్చినా, ప్రలాపించినా, నేను నీకు మంచే చెప్పాను. ఎందరితో నీకు మంచి చేశాను. ఎందరితో వాక్యం చెప్పించాను. ఎవరెవరో నీకు చెప్పారు. కానీ నువ్వు వినలేదు కదా! అనేసి అప్పుడు దేవుడు కూడా పట్టించుకోకుండా వదిలేయవచ్చును. అందుకే ఆయన మాటకు మనము లక్ష్య పెట్టాలి. ఆయన నిన్ను పిలిచేటప్పుడు చెవియొగ్గాలని దేవుడు సెలవిస్తున్నాడు. మన అంశము నీ దేహమును చెరిపేదాన్ని తొలగించుకో. ఏది చెరుపుతుందో దేవుని ఆలయానికి, పరిశుద్ధాత్మ నివసించే ఆలయంలో ఎవరున్నారో, దేన్ని విగ్రహంగా చేసుకున్నావో దాన్ని తీసి ఈరోజు పడేసేయి. పాతాళంలో పడేసేయి, కాల్చేసేసేయి. అది నీ శరీరంలో ఉండడానికి వీల్లేదు, నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు. అప్పుడు నీ నీ ఖాళీ పాత్రను, నీ ఖాళీ కాగితాన్ని ఆయన రాస్తాడు. ఆయన ప్రేమతో నింపుతాడు. అదే మన దేవుడి ప్రేమ. అందరూ వదిలేయొచ్చు నీ క్యారెక్టర్‌ని చూసి. అందరికి తెలిసిపోవచ్చు నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి వాడివి అనేసి. కానీ ఎప్పుడైతే నువ్వు మోకరిల్లి ప్రార్థన చేసి, అయ్యా నన్ను క్షమించు, నేను తొలగించుకోవాలనుకుంటున్నాను అని నీ జీవితాన్ని అప్పగిస్తావో, ఎవరెవరికైతే నీ 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 రోత జీవితం తెలిసిందో వారందరికీ నీ సువాసన జీవితంగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఎందరో భక్తులను, ఎందరో స్త్రీలను, ఎందరో పురుషులను దేవుడు బైబిల్‌లో పరిశుద్ధ గ్రంథంలో మార్చాడు. మనల్ని మార్చలేడా? మన కోసమే కదా ఆయన గాయాలు పొందింది. ప్రార్థన చేసుకుందాం. విన్నాము కదా! మన హృదయాన్ని చెరిపే ఏదైనా కూడా దాన్ని తీసి పక్కన కాల్చివేయండి. అది ఏడుపైనను ఏదైనా కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, నీ అగ్నితో అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి నాయన. ఏ ఏ బిడ్డలైతే ఆ బంధకంలో నుంచి రాలేకపోతున్నారో నీ రక్తంతో శుద్ధీక చేయండి యేసయ్యా. నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు. ఆ రోజు నువ్వు పరిగెత్తుకొని నా పనులు చేశావే. ఎక్కడ పోయింది నీ మొదటి ప్రేమ? చల్లారిపోయిందా? నాలో నేనున్న స్థానంలో ఇంకొకరిని నువ్వు పెట్టావే. అది నాకు విరుద్ధంగా ఉంది. నేను నీకు జీవమిచ్చెదను. నేను నీకు సంతోషమిచ్చెదను అని నువ్వు పిలుస్తున్నావు నాయనా. జీవాధిపతిని మరచి వ్యర్థమైన వాటిని తిరిగారేమో తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పుడే వారిని ముట్టండి, స్వస్థపరచండి. మొదటిలాగా నిన్ను ఆరాధించి, మొదటిలాగా నిన్ను ప్రేమించి, నీ కృప కనికరం వారి హృదయంలో ఉంచండి నాయనా. ఈ ఈ హృదయాన్ని చెరిపే పురుగు వారి హృదయంలోకెళ్ళి వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తుంది ప్రభువా. అవును తండ్రి, అలాంటి బిడ్డలకు నీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. ప్రతి బిడ్డను దర్శించండి, జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి యేసయ్యా. ఇదిగో తండ్రి, సమయంలో మరి ప్రార్థన అంగీకరించినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి యందు మా యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మారణస్తులను మేము క్షమించినట్టు మా రుణములు మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి.
ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము సమస్తం నీదే ఇంటి మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు విన్నారు కదండి దేవుని వాక్యం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుని వాక్యం చెప్తుంది వివాహము అన్ని విషయంలో ఘనమైనది. కానీ దేవుడు ఎక్కడ ఘనమైన కార్యాలు చేయాలనుకుంటాడో దుష్టుడు కూడా ఆయన పన్నాగము చేయాలని ఉంచుతాడు. అందుకోసం ఈ లోకంలో చాలామంది యవనస్తులు కావచ్చు, వివాహం అయిన వాళ్ళు కావచ్చు, వివాహం అయి పిల్లలు కూడా ఉన్నప్పుడు కూడా ఈ వివాహం అనే బంధాన్ని పాడు చేయాలని దుష్టుడు, సాతానుడు చూస్తుంటాడు అన్నమాట. ఎవరిని మృంగుదమా, సింహంలాగా తిరుగుతుంటాడు అన్నమాట. దొంగ సింహంలాగా దేవుని పిల్లల విషయంలో ఒక దుష్టుడు సింహంలాగా చూస్తున్నాడు అన్నమాట. అందుకోసము దేవుడు మనకు దేవుని వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడాలంటే మన జీవితము మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకోసము దేవుడు ఒక వాక్యంలో దేవుడు హెచ్చరిస్తాడు జీవితము సరి చేసుకోవాలని. ఎందుకంటే వివాహము చాలా ఘనమైనది. ఎందుకంటే ఒక వివాహం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీదే కాదు, అక్కడ ఇద్దరు కుటుంబాలు కలుస్తారు. మళ్ళా కొత్త దంపతులు, కొత్త వివాహమైన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఒక జీవితము మొదలవుతుంది. వాళ్ళు సంతానం కావచ్చు, వాళ్ళ తరము కావచ్చు. అందుకోసము వాళ్ళు ఆశీర్వాదము పొందాలంటే, సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదం పొందాలంటే వాళ్ళు ఒక పవిత్రమైన బంధంలో రావాలి. అందుకోసము దేవుడి మాట చాలా జాగ్రత్తగా మనము వినాలి. వినిన తర్వాత దానికి క్రియల్లో కూడా పెట్టాలి. అందుకోసము యవనస్తులు కావచ్చు, వివాహమైన వాళ్ళు కావచ్చు, వివాహమై పిల్లలు కూడా ఉండి వచ్చిన కావచ్చు, ఈ వివాహంని ఎలా విరగొట్టాలని దుష్టుడు ప్లాన్ వేస్తుంటాడు. అందుకోసమే ఇలా చూస్తే కోర్టు కేసెస్లో చాలా కేసులు ఈ డైవర్స్ కేసులే ఉన్నాయి. అందుకోసము ఏ గృహం అయితే, ఏ జీవితం అయితే, ఏ వివాహం అయితే దేవుని వాక్యం ద్వారా కట్టబడుతుందో దానికి దుష్టుడు, సాతానుడు ముట్టలేడు. అందుకోసము వివాహము చేసుకుంటున్నామంటే యవనస్తులు వాళ్ళు ప్రార్థన జీవితము సరిగ్గా ఉండాలి. దేవునితో సంబంధం సరిగ్గా ఉండాలి. వాళ్ళ జీవితము ఒక పవిత్రమైన అగ్నిలాగా దేవుని కోసం సమర్పించుకోవాలి. ఎవరో చూశారో, ఎవరో కలిశారో, ఎవరో ఫోన్ చేశారో, ఎవరో ప్రపోజ్ చేశారో, ఎవరో సంబంధం తీసుకొచ్చారని ముఖ్యం కాదు అక్కడ. కానీ ఆ పురుషుడిని, ఆ స్త్రీని, ఆ అబ్బాయిని, ఆ అమ్మాయిని దేవుడు పంపాడా మీ జీవితంలో? అది తెలుసుకోవాలంటే మీరు ఎవరైతే వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఇంకా వివాహం అయిన తర్వాత వేరే వేరే ఉద్దేశాలు కలగవచ్చు. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహము చాలా ఘనమైనది దేవుని దృష్టిలో. అందుకోసము వివాహం అనే సంబంధంలో వెళ్తున్నప్పుడు దేవుని ప్రార్థించి వెళ్ళాలి.
ఇంకా ఎవరైతే వివాహం అయిన తర్వాత ఈ సంబంధం నాకు వద్దు, ఈ వివాహం నాకు నచ్చట్లేదు, వేరే స్త్రీ, వేరే పురుషుడు నాకు నచ్చిండు, ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారు కదా! వాళ్ళకు కూడా దేవుడు శిక్షిస్తాడు. వ్యర్థమైన కారణాలు పెట్టి, వ్యర్థమైన ఆలోచన పెట్టి, దేవుడు జతపరిచిన వివాహాన్ని అది విరగ్గొట్టాలని ఆలోచిస్తే దేవుడు వాళ్ళకు ఖచ్చితంగా శిక్షిస్తాడు. మీకు మంచి జీవితం కట్టాలని వేరే ఆలోచిస్తున్నారా? ఒక పెద్ద మనిషిగా ఉండి మీరు పిల్లల్ని సరిచేయాలి. ఇది చేయడం పొరపాటని. కానీ ఇయాల చూస్తే తల్లిదండ్రులే డైవోర్స్‌కి కారణమైతున్నారు. చాలా వివాహంలో. పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు. వాళ్ళకు మీరు వదిలిపెట్టండి. వాళ్ళ జీవితము జీవిస్తారు వాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లలు కారు కదా! మీరు ప్రతి దాన్ని ఫోన్ చేసి ఎలా ఉన్నారు? అది అడిగి, ఇది అడిగి వాళ్ళ మనసుని తప్పుదారులు తీస్తుంది చాలామంది తల్లిదండ్రులే ఉన్నారు ఈ లోకంలో. అది నేను స్వయంగా చూసాను కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను. అందుకోసము వివాహం ఎవరు చేసుకుంటున్నారో ఆ స్త్రీ కావచ్చు, ఆ పురుషుడు కావచ్చు, ఆ అబ్బాయి కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, వాళ్ళ ఇద్దరి బాధ్యత మొదటిది. నా తల్లి చెప్పింది, నా తండ్రి చెప్పింది, ఈయనకు వదిలేయమన్నాడు, ఈయనకు డైవోర్స్ ఇచ్చేయమని చెప్తే దేవుడు మీకు ఒక లెక్క అడుగుతాడు. అప్పుడు నా తల్లి చెప్పింది, నా తండ్రి చెప్పిండంటే దేవుడు మీ మాట వినడు. అందుకోసము వివాహం చేసుకున్నారంటే మీకు వయసొచ్చిందంటే మీకు బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటది మీకు. ఇలా స్కూల్ ఎళ్తున్న వాళ్ళు కూడా బుద్ధి చాలా ఎక్కువ వచ్చేసింది. స్కూల్ ఎళ్తున్న పిల్లలు కూడా బుద్ధి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే టీవీలు చూసి, టచ్ ఫోన్‌లు చూసి, వీడియోలు చూసి, మిగతా వాళ్ళని చూసి ఈ లోక బుద్ధి చాలా వచ్చేస్తుంది. కానీ దేవుడి బుద్ధి, దేవుని జ్ఞానము సంపాదించుకుంటలేరు దేవుని పిల్లలు. అదే ఈ లోకంలో పొరపాఠం జరుగుతుంది. అందుకోసమే దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు. ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళ జీవితము చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే నేను పవిత్రుడును, మీరు కూడా పవిత్రులుగా ఉండాలని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు మనకు పవిత్రమైన గ్రంథంలో. అందుకోసము ఈ జీవితము విలువైన జీవితము. ఈ జీవితము విలువైన జీవితము. అందుకోసం మనము ఏ నిర్ణయం తీసుకుంటున్నామో చాలా జాగ్రత్తగా మనము నిర్ణయం తీసుకోవాలి. ఏ ఉద్యోగం చేయాలని మనము నిర్ణయం తీసుకుంటున్నామో, ఏ గృహం మనం కొనాలని మనము నిర్ణయం తీసుకుంటున్నామో, అలానే ఈ నిర్ణయము చాలా పెద్ద నిర్ణయం. ఒక ఉద్యోగం పోతే మనము వేరే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఒక గృహం పోతే వేరే గృహం మనము తీసుకోవచ్చు. డబ్బులు పోతే డబ్బులు మళ్ళా సంపాదించుకోవచ్చు. కానీ ఈ వివాహం అనే బంధము మళ్ళా ఒకసారి జతపరిస్తే అది మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తే అది చాలా కష్టం. అందుకోసము ఈ వివాహం అనే బంధంలో మీరు ఉన్నారంటే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ద్వారా మీ జీవితాలని కట్టుకోవాలని ఈ మా ఆశ, ఈ మా ప్రయత్నం. అందుకోసము మీరు మంచిగా ఉండాలి, మీ కుటుంబం మంచిగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు, సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. అవును తండ్రి, ఎవరైతే ఈ వివాహం అనే బంధంలో వెళుతున్నారో, ఆలోచిస్తున్నారో, లేకపోతే ఉన్నారో, వాళ్ళ హృదయంలో దేవుని భయం ఉండాలి తండ్రి. అవును తండ్రి, వాళ్ళ జీవితాలని, వాళ్ళ ఆలోచనలు దేవుని వాక్యంలో కట్టే కృపను ప్రతి బిడ్డకి ఇవ్వండి. ప్రతి సిస్టర్‌కి, ప్రతి బ్రదర్‌కి ఇవ్వండి. ప్రతి సోదరులకి, ప్రతి
సిస్టర్‌కి ఇవ్వండి తండ్రి. అవును తండ్రి. ఈ వివాహం అనే బంధము చాలా ఘనమైనది మీ దృష్టిలో తండ్రి. అవును తండ్రి. ఆ ఘనమైన వివాహము ఎవరికి జరుగుతలేదో ఆ వివాహాన్ని బంధము మీరు జతపరచండి తండ్రి. ఆ వివాహం ఘనంగా జరిపించండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా వాళ్ళకు జతపరచండి తండ్రి. ఎవరైతే ఆలోచనలో ఉన్నారో, డౌట్‌లో ఉన్నారో, ఇబ్బందులో, నష్టాల్లో, కష్టాల్లో ఉన్నారో, నా వివాహం ఎలా జరుగుతది? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కదా! దేవునికి మొరపెడుతున్నాను కదా! ఉపవాసం ఉండి నేను దేవునికి మొరపెడుతున్నాను కదా! కానీ ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నా వివాహం జరుగుతలేదు కానీ ఇవాళ జరుగుతదా అని దేవుని ప్రశ్నిస్తున్నారు. దేవునితో అన్నీయు సాధ్యం. అసాధ్యమైనది దేవుని దగ్గర లేనే లేదు. అవును బిడ్డ. అవును సోదరులారా. దేవుని మీ మీద దేవుని మీద భారమేయండి. దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండండి. దేవునికి మొరపెట్టండి. ఆయన మన తండ్రి. ఆయన మనకు బహుగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏమైనా చేయొచ్చు. అందుకోసము ఈ వివాహము, మీ వివాహము, మీ ఆలోచన దేవుని పైన మోపమంటున్నాడు దేవుడు. ఆయన చేపిస్తాడు వివాహము. ఆయన ఎలా అయినా జరిగిస్తాడు. అది నమ్మండి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు. మీరు నమ్మండి. కార్యం ఆయన చేస్తాడు. అవును తండ్రి. వాళ్ళ వివాహం ఘనంగా చేయించి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితంలో చేయించి, ఏ వివాహం అయితే మీరు చేయిస్తున్నారు తండ్రి, ఆ వివాహము విడిపోకూడదు, విడాకులకి పోకూడదు. శాంతి సమాధానంతో మీ కృపలో మీ పరిశుద్ధాత్మ అగ్నిభిషేకంతో జరగాలి తండ్రి. అవును తండ్రి. మీ వివాహం అక్కడ జరిగించి, మీరే తండ్రిగా ఉండి, వాళ్ళ జీవితాలను నడిపించి, మీరే మహిమ, ఘనత, ఆరాధన యుగయుగములో పొందుకోండి తండ్రి. యేసుక్రీస్తు అనే నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు, సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హగ్గయి చాప్టర్ 2:19 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వివాహం చేసుకోండి. ఎవరైతే చేసుకోవాలని ఆశిస్తున్నారో మంచిగా చేసుకోండి. ఇంకా ఎవరైతే చేసుకున్నారో దేవుని వాక్యంలో మీ జీవితాలను కట్టుకోండి. మీ తరతరములు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.